వెల్కమ్ టు విన్నీ చేతి వంట. మీరు ఎప్పుడైనా అన్నంలోకి రసం చేయాలంటే ఇలా మిరియాల రసం తయారు చేసుకోండి. వేడివేడిగా చాలా బాగుంటుంది. అలాగే చాలా తక్కువ టైంలోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక మిక్సీ గిన్నెలోకి కొన్ని మిరియాలు తీసుకోండి. మిరియాల రసం కాబట్టి కొన్ని ఎక్కువే వేసుకోండి. తర్వాత మెంతులు, కొద్దిగా కందిపప్పు, వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే ఒక ఎండుమిరపకాయని, కొద్దిగా కరివేపాకు, ధనియాలు ఇవన్నీ వేసుకుని ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక టమాటాని, కడిగిన చింతపండుని వేసి వేడి నీళ్ళు కానీ కొద్దిగా చల్లనీళ్ళు కానీ పోసేసుకుని బాగా నానిన తర్వాత రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న ఈ మిరియాలు, ధనియాలు ఈ పౌడర్ని దీనిలో వేసేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు, టమాటా ఇవన్నీ వేసేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకుని ఈ రసం బాగా మరిగించేసుకుంటే మనకి మిరియాల రసం అయితే రెడీ అయిపోతుందండి. ఇది వేడివేడి అన్నంలో కానీ వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చల్లగా ఉన్నప్పుడు వాతావరణం తినేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి.